జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 34వ వచనం. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ప్రియులారా, దేవుడు తన ప్రజలైన వారిని క్రొత్త నిబంధన ప్రకారముగా బలహీనులైన వారు, అనారోగ్య సంబంధమైన వారు ఎక్కడుంటే ఆయన వెళుతున్నటువంటి ప్రాంతాల్లో, ఆయన వెళుతున్నటువంటి మార్గం మధ్యనున్న వారిని స్వస్థపరుస్తూ, బలపరుస్తూ, విడుదలిస్తూ వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. పిల్లరా, ఒక వ్యక్తి అయితే సమాధుల మధ్యన తిరుగులాడుతూ, సొంగ కార్చుకుంటూ, మూర్ఛలు పడిపోతూ, ఒక్కొక్కసారి అగ్నిలోను, ఒకసారి నీళ్ళలోను, ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్న ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. తనలో ఉన్నటువంటి మోగాత్మ, దురాత్మను దేవుడు గద్దించి విడుదల ప్రకటించాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో అస్వస్థతతో ఉన్నామో, మానసికమైనదా, శారీరకమైనదా, కుటుంబం పరమైనదా, ఏ విషయంలో అస్వస్థత గలవారిగా ఉన్నావో ఆ విషయంలో దేవుడు మనలను విడిపించబోతున్నాడు. ఆ విషయంలో దేవుడు మనలను స్వస్థపరచబోతున్నాడు. ఆ విషయంలో దేవుడు మనలను బాగుపరచబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ప్రభు మనతో మాట్లాడినట్లుగా, ప్రభు మనకు సెలవిచ్చినట్లుగా మనతో మనం గమనిస్తే ఆయన మన ఎడల గొప్ప కార్యాలు, మేలైన కార్యము జరిగించబోతున్నాడు. నువ్వు నమ్మిన ఎడల ఆయన కార్యమును చూడబోతున్నా. ప్రార్థన. మహాగుణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకొచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని, మా యొక్క హృదయాలకు, మా శరీరములకు, మా మానసికమైన వాటికి అస్వస్థ కలిగిన వాటిని అన్నింటినీ మీరు స్వస్థపరిచే దేవుడు అని మాట్లాడావు. మమ్మల్ని స్వస్థపరచండి. మాకు నా విధేయతను తీసివేసి మీ మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కొనసాగించి భాగ్యులను నిలబెట్టుకుంటారని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.